జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే, నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే నా జీవిత యాత్ర కొనసాగించెదా, నా జీవిత యాత్ర కొనసాగించెదా. జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నన్ను నడిపించే నాయకుడవు, నన్ను నిలబెట్టే సహాయకుడవు, నన్ను నడిపించే నాయకుడవు, నన్ను నిలబెట్టే సహాయకుడవు, నాకు తోడున్న స్నేహితుడవు, నన్ను అభిషేకించే అభిషేక్తుడవు, నాకు తోడుండే స్నేహితుడవు, నన్ను అభిషేకించే అభిషేక్తుడవు. ఆరాధన 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 బిగ్గరగా ఆరాధన ఆరాధన, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నన్ను శుద్ధి చేసే పరిశుద్ధుడవు, నన్ను స్వస్థపరచే వైద్యుడవు, నన్ను శుద్ధి చేసే పరిశుద్ధుడవు, నన్ను స్వస్థపరచే పరమ వైద్యుడవు, నన్ను స్థిరపరచే శ్రీమంతుడవు, అందరం కలిసి నన్ను స్థిరపరచే శ్రీమంతుడవు, నన్ను దరిచే నాయకుడవు. ఆరాధన ఆరాధన బిగ్గరగా ఆరాధన ఆరాధన, మరొకసారి ఆరాధన 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 ఆరాధన, స్తుతి స్తుతి ఆరాధన, నా జీవిత ఆధారమా, నా ఆత్మకు అభిషేకమా, నిన్ను కీర్తిస్తూనే కొనియాడుతూనే, కీర్తిస్తూనే కొనియాడుతూనే నా జీవిత యాత్ర కొనసాగించెదా,
మా జీవిత యాత్ర కొనసాగించేదా. అందరం ప్రార్థనలోకి వెళ్దాం. ఆ సత్యమని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో మన అవసరాలు ఏమిటో, మన అక్కర్లు ఏమిటో, మనం కలిగి ఉన్న ఆపదలు ఏమిటో, అనారోగ్య సమస్యలు ఏమిటో, ఆర్థిక ఇబ్బందులు ఏమిటో, అష్ట కష్టాలు ఏమిటో అనుభవిస్తున్నా నీకు మాత్రమే తెలుసు. నీ గురించి నువ్వు ప్రార్థన చేయగలిగినంతగా నీకోసం ఈ లోకల్ ఎవరూ ప్రార్థన చేయలేరు. నీ సమస్యను ప్రభుతో నువ్వు చెప్పగలిగినంతగా ఈ లోకంలో ఎవరు నీ సమస్యను ప్రభువుకు వివరించలేరు. ఎందుకంటే భరిస్తుంది నువ్వు కాబట్టి, బాధను పంచుకోగలిగింది కూడా నువ్వే కాబట్టి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థనలోకి ఇవ్విస్తూ ప్రతి ఒక్కరూ దేవుని కనికరమును కోరుకుంటూ ఆయన కటాక్షము మన ఎడల కనపరచాలని, మనల్ని మనము అన్ని విషయాల్లో ఆయన పాదాల దగ్గర తగ్గించుకొని ప్రార్థించిన ఎడల, ఆయన మాటలకు లోబడిన ఎడల ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయనై ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో గురి కలిగి ప్రార్థించినట్లయితే తప్పక ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన నీ జీవితంలో అద్భుతంగా మారబోతుంది. తప్పక నీ జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన ఒక ఆశ్చర్య కార్యమును స్వతంత్రించుకోబోతున్నావు. కనుక ఈ ప్రార్థన నిర్లక్ష్యపరచక ప్రతి ఒక్కరూ కూడా 40 దినాల ఉపవాస ప్రార్థనలో నడుము కట్టుకొని ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు దృష్టిస్తూ ముందుకు సాగినట్లయితే, ప్రార్థన చేస్తూ ముందుకు సాగినట్లయితే తప్పక ఆయన మన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమై ఉన్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫాయో మేఘ మీకు వందనములు, స్తోత్రములు. ఆదియు అంతమైన తండ్రి నీకు వందనములు, స్తోత్రములయ్యా. అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో మేమున్నాము ప్రభువా. నాయనా, దుష్టుడు ఏమాత్రం మమ్మల్ని ముట్టకున్నట్లు సహాయము చేయండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు, స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభువా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా. వీరి జీవితాల్లో ఏది అసాధ్యంగా ఉన్నదో దాన్ని సాధ్యపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు దాన్ని సాధ్యపరచండి ప్రభువా. నాయన, అనారోగ్యముతో ఎంతమంది వచ్చి ఉన్నారో తండ్రి, నాయన ఇంటి దగ్గర ఉన్నవారు నాయన అనారోగ్యంతో ఉన్నారేమో నాయన. తండ్రి ప్రభు, నువ్వు గొప్ప దేవుడవయ్యా. నీ పరిశుద్ధ రక్తమును కార్చి స్వస్థపరిచే దేవుడవయ్యా. నీవు కార్చిన రక్తము ద్వారా మాకు స్వస్థత కలుగుచున్నది నాయన తండ్రి. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని ముట్టండి అయ్యా, ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. అనారోగ్యం ఉన్న వారిని ముట్టండి ప్రభువా. వ్యాధితో, బాధతో, రోగముతో ఉన్న వారిని ముట్టండి ప్రభువా. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. పేదరికంలో ఉన్నవారు నాయన ఎంతో వేదనతో, బాధతో ఉన్నారు తండ్రి. తిండి లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారేమో నాయన తండ్రి. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సహాయం అందించండి ప్రభువా. అటు కుటుంబాలకు రక్షణ అనుగ్రహించండి ప్రభువా. అటు కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపాడండి అయ్యా తండ్రి ప్రభువా. ఈ సమయంలో నాయన సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి. పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకించి నాయన ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడమని నాయన, భార్యాభర్తల మధ్య మంచి సమాధానమును, ఐక్యతను నాయన నా తండ్రి ప్రభు, సంతోషాన్ని అనుగ్రహించండి ప్రభా. నాయన సమాధానం లేకుండా ఉన్నటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభా. నాయన వారి జీవితాల్లో నాయన సమాధానకరముగా నాయన సంఘములో నాయన తండ్రి ముందుకు సాగుటకు సహాయము చేయండి నాయన. నీ సమాధానమును కుటుంబాలకు ప్రకటిస్తుండగా నా తండ్రి ప్రభా, ప్రతి కుటుంబంలో నాయన ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతలను యేసు నామములో లయపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. యేసు నామములో లయపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములయ్యా. కుటుంబాలు నాయన నీ ప్రేమ చేత కట్టబడాలి ప్రభా. అందులోని బిడ్డలు జ్ఞానము, వివేకమును పొందుకొని ప్రభా అయ్యా నీ వర్ధిల్లుటకు సహాయము చేయండి. ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలు నాయన, యవనస్తులను మీరు దర్శించండి ప్రభా. నాయన అంత్యక దినములలో మీరు దర్శించి ప్రభా వారిని మేలైన వారిగా నాయన తండ్రి నీ కృప పొందుకున్న వారి
వారిగా నాయన, నీ ఆశీర్వాదం పొందుకున్న వారిగా వారిని నిలవబెట్టవలసిందిగా కోరుచున్నాము తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. వివాహము కానీ యవనస్తులకు నాయన, వివాహముల ఆలస్యమవుతున్న వారిని దృష్టించండి అయ్యా. వారికి సకాలంలో వివాహములు జరుగుటకు సహాయము చేయండి ప్రభా. ఎటువంటి నాయన ఆటంకము అడ్డులున్నప్పటికీ వాటిని యేసు నామములో లయపరుస్తున్నాము తండ్రి. సంపూర్ణ విడుదలను అనుగ్రహించి నాయన వారికి మంచి వివాహ సంబంధములు కుదురుటకు సహాయము చేయండి ప్రభా. నాయన యవన బిడ్డలు నాయన తండ్రి ప్రభా, మరి ఎవరైతే బంధకానాల్లో బంధించబడి ఉన్నారో నాయన తండ్రి, అట్టి వారిని నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన బలహీనతల చేత బంధించబడిన వారిని ఇదే సమయంలో మీరు దర్శించండి ప్రభా. ఆ బంధించిన దురాత్మ సమూహాలను యేసు నామములో లయపరుస్తున్నాము తండ్రి. తండ్రి ఇదే సమయంలో మీరు దర్శిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరిని విడుదల చేయవలసిందిగా కోరుచున్నాము నాయన. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని మీరు దర్శించండి. నీ కృపను మెండుగా కనపరచండి. చక్కటి ఉద్యోగాలు వారు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నీకు మహిమకరంగా ఉద్యోగాల్లో జీవించాలి ప్రభా. నీవిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ఏ రోజునైనా అతిశయపడక నిన్ను బట్టి అతిశయపడే వారిగా వారిని సిద్ధపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు అయ్యా తండ్రి. ప్రతి అంధకార శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలను యేసు నామములో లయపరుస్తున్నాము దేవా. లయపరిచినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపై నాయన నీ ఆత్మ కుమ్మరింపును అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ నీ వారి చుట్టూ కంచె వేసి కాపాడమని, దుష్టుడు ఎక్కడ ముట్టకున్నట్లు సహాయము చేయమని, నీ కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించి నాయన మీరు చూపిస్తున్న ప్రతి మేలును కొరకై నాయన మీరు కనపరిచినటువంటి ప్రతి ఒక్క నాయన తండ్రి ఆశీర్వాదము, దీవెన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.